నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బంగాళాఖాతంలో భారత్కు డబుల్ టెన్షన్. చైనా పాక్ల కొత్త వ్యూహం, వాళ్ళ బొంద వ్యూహం, వాళ్ళ బోకే వ్యూహం. వాళ్ళు ఏమీ చేయలేరు మనల్ని. కొద్దిసేపు మన ఆర్మీ కేంద్ర ప్రభుత్వాన్ని కొంచెం టెన్షన్ గురి చేస్తుండొచ్చు, కానీ వాళ్ళతో అయ్యేదే లేదు. 2 జలాంతర్గాములు 3 వారాల పాటు సముద్ర గర్భంలో ఉండేటివి చైనా పాకిస్తాన్కు, శ్రీలంకకు పంపించింది. అవి తిరుగుతున్నాయి లోపట. కాకపోతే ముందస్తుగా మనోళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి టెన్షన్ పడుతుండొచ్చు తప్ప ఆ జలాంతర్గాములు ఏమి చేయవు. ప్రేక్షకులారా, ఏం టెన్షన్ అవసరం లేదు. ఏంటంటే వార్త మా ప్రేక్షకులకు చేరువ కావాలి, మీ చెవులో వేయాలనే తాపత్రయంతో చదువుతున్న తప్ప వాడు అంతకంటే మించిన మనకు తెలుసు కదా ప్రేక్షకులారా. చైనా ఇరాన్కు ఏం చేసింది? ఇరాన్కు పంపింది. వాడు చైనా పని చేస్తే అని అధ్యక్షుని చుట్టూరా పెట్టించిన ఏం కాకుండా వాడు లోపల బ్రహ్మాండంగా ఏసీ రూమ్లో కూర్చొని ఆర్మీ వాళ్ళతోటి ముచ్చట్లు పెడుతున్నాడు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసినాయి, ఆయనతో బ్లాస్ట్ చేసినాయి. అంటే వాడు చైనా వాడు తయారు చేసినాయి రాడార్లు కూడా గుర్తించలేదు, అవి వస్తున్నాయి. శివకాశీ పటాకులు అద్భుతంగా పనిచేస్తే కానీ చైనా వాడిది ఏది పనిచేయదు. అందులో టెన్షన్ అవసరం లేదు. ప్రేక్షకులారా, ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం అంతే. బంగాళాఖాతంలో భారత్ నౌకాదళానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ నౌకాదళంలోకి కొత్తగా చేరిన అత్యాధునిక సబ్మెరైన్ పిఎన్ఎస్ హ్యాంగోర్ ఈ ప్రాంతంలో సంచరించడం, అదే సమయంలో బంగ్లాదేశ్లో చైనా నిర్మించిన బిఎన్ఎస్ పేకువా నౌకా స్థావరం సిద్ధపడడం భారత్కు భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తుంది. ప్రేక్షకులారా, నేను ముందు శ్రీలంక అన్నా, అది కాదు బంగ్లాదేశ్. ఎందుకంటే అవి 2 ముస్లిం దేశాలు, వాళ్ళిద్దరు సమానంగా పంచుకుంటారు. బంగ్లాదేశ్ మన మీదనే కోపం, పాకిస్తాన్కి మన మీదనే కోపం. అందుకు చైనా వాడు ఇద్దరికి సబ్మెరైన్లు పంపింది. అయితే చైనా సహకారంతో నిర్మించిన హ్యాంగోర్ అప్పగించిన 8 జలాంతర్గాముల్లో మొదటిది. ఇందులో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఏఈపీ వ్యవస్థ వల్ల బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి ఉపరితలానికి రాకుండానే 3 వారాల పాటు నీటి అడుగున ఉండగలదు. ఇటీవల కరాచీలో నౌకాదళంలో చేరిన ఈ సబ్మెరైన్ శ్రీలంకలోని కొలంబోను సందర్శించి బంగాళాఖాతంలోకి తిరిగి వచ్చింది. వాడు లోపల 3 వారాలు ఉంటాడు. 1 వారం కాగానే మనోళ్ళు పేల్చిపడేస్తే దాంట్లో ఉన్నోళ్ళు జలాంతర్గామి సముద్రంలో ఉండాలి, ఇక అడిక్కే ఉండాలి. అటువంటివి ఉన్నాయి మన దగ్గర, అత్యాధునికమైనటువంటివి ఉన్నాయి. వాటిని వదిలినాడు ఈ జలాంతర్గాములు కాదు. ప్రపంచంలో ఉన్న జలాంతర్గాములు వచ్చినా కూడా ఏమీ పనిచేయవు. ప్రేక్షకులారా, అదేవిధంగా మరోవైపు బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ సమీపంలో చైనా నిర్మించిన బిఎన్ఎస్ పేకువా నౌకా స్థావరం కూడా ఆందోళనకు కేంద్ర బిందువుగా మారింది. ఈ స్థావరంలో 8 యుద్ధ నౌకలు, 6 జలాంతర్గాములను నిలిపే సామర్థ్యం ఉంది. బంగ్లాదేశ్ వద్ద కేవలం 2 సబ్మెరైన్లే ఉన్న నేపథ్యంలో ఈ స్థావరాన్ని చైనా, దాని మిత్ర దేశాల నౌకలు ఉపయోగించుకుంటాయని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా ఈ బేసు చైనా, పాక్ సబ్మెరైన్లకు లాజిస్టిక్స్ హబ్గా మారే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్థావరం వ్యూహాత్మకంగా అండమాన్ నికోబార్ దీవులకు సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో, భారత తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం నుంచి కూడా దాదాపు అంతే దూరంలో ఉండటం గమనార్హం. బంగాళాఖాతంలో చైనా నౌకల కదలికలు ఎదుర్కోవడానికి భారత్ వద్ద శక్తివంతమైన నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ పొరుగు దేశాల స్థావరాలను ఉపయోగించుకుంటూ పాక్ చైనా జలాంతర్గాములు ఇంత సమీపంలో సంచరించడం తీవ్ర అసౌకర్యం కలుగుతుందే తప్ప వాటికి భయపడేటువంటి పరిస్థితి మన భారత్కు, మన ఆర్మీకి లేదు. జలాంతర్గాములు ఇంకా 20 వచ్చినా సరే భయపడే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే వాడు జర్రంతా ముందుకొస్తే, 1 అడుగు ముందుకొస్తే వాణ్ణి అధపాతాళానికి, సముద్ర గర్భంలోనే శాశ్వతంగా ఉండేటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. ప్రేక్షకులారా, భారత్ అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. పరిపాలనలో గొప్ప పరిపాలన, రక్షణ రంగంలో కూడా గొప్పనైనటువంటి అత్యాధునికమైనటువంటి ట్రంప్ గాని కూడా అమెరికా కూడా తెలియదు మన దగ్గర ఉన్నాయి. వాడేదో మనం పంపించిండు, తీసుకున్నాం మనం, అది ఇచ్చుకం పుచ్చుకం ఉంటుంది, ఇచ్చుడు తీసుకుని ఉంటుంది. కానీ మన శాస్త్రవేత్తలు ఆర్మీకి సంబంధించినటువంటి గొప్పనైనటువంటి కల్పన అబ్దుల్ కలాం ఉన్నప్పుడే అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి కనుక్కున్నాడు.
అవి వదిలితే శాశ్వతంగా ఆ సముద్రంలో ఉండాలి వీళ్ళు. ఏమంటారు ప్రేక్షకులారా? మనకు శక్తి లేదా యుద్ధం చేయడానికి? దయచేసి మన శక్తియుక్తుల గురించి మన ప్రేక్షకులందరికీ తెలియజేయండి. ఇంకా లక్షలాది కోట్లాది మంది చూస్తున్నటువంటి అందరికి కూడా ఎలాంటి చింత అవసరం లేదు. వాళ్ళు 2 అడుగులు వేస్తే అధపాతాళానికి మొత్తం సముద్ర గర్భంలో ఉండే విధంగా చేసేటువంటి శక్తి మనకు ఉందని గట్టిగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.